నమ్మిన విశ్వాసం వేరు. జీవం లేని బొమ్మలని నేను నమ్ముతున్నానని నేను అనుకున్నా, మాట్లాడలేని బొమ్మలని నేను అనుకున్నా. ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మిన తర్వాత, యేసుక్రీస్తులో సహవాసం కలిగి దేవుని మందిరానికి వెళుతున్న సమయంలో నాకు ప్రార్థన తెలియదు, వాక్యము తెలియదు, పాటలు పాడేది చేత కాదు, బైబిల్ చదివేది నాకు చేత కాదు. చదువుకున్నానే కానీ జ్ఞానం లేదు. అయితే మరి జ్ఞానము, ఈ యొక్క మీ ముందు నిలబడే ఒక అధికారము, మరి ప్రార్థన చేసే ఆలోచన, ఏదైతే మాట్లాడిస్తున్నాడో దేవుడు దాన్ని బట్టి చేసే ఈ యొక్క పరిచర్య, దాన్ని బట్టి ఒక విశ్వాసం, ఒక నమ్మకం నేను తెలుసుకొని, ముఖ్యంగా నేను చేసిన పూజ ఏమాత్రం నాకు ఫలించలేదు. అది ఏమాత్రం నా కుటుంబానికి నాకు సహకరించబడే విధానంలో లేకపోయింది. మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాను, ఏ విధంగా నమ్ముకున్నానంటే, నేను ఒక హిందువుడని చెప్పిన, విగ్రహారాధన పూజ చేసేవని చెప్పిన, నా పేరు నిత్య పూజయ్య అని చెప్పిన, అందరూ పూజారయ్య అంటారు, పూజారి అని అంటారు. నేను కూడా ఒకప్పుడు దేవాలయంలో కొన్ని పూజలు చేసిన వాడిని. అయితే నేను నమ్మినటువంటి దేవుడు, నేను నమ్మే యేసుక్రీస్తు ప్రభువును నిజమైనటువంటి దేవుడని, నమ్మదైన దేవుడని, మాట్లాడే దేవుడని, పిలిస్తే పలికే దేవుడని నేను నమ్మినాను. ఎలా నమ్మినాను? నాకు ఒకరోజు నేను ఒక చోట పనుకున్న సమయంలో నేను మీలాగా కొంత అంతో ఇంతో విశ్వాసంతో, ఒక నమ్మకంతో దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ప్రార్థన తెలియదు, వాక్యం గురించి నాకు తెలియదు, ఏదో నామకార్థంగా యేసుక్రీస్తుని నమ్ముకునేవాడిని. మా అమ్మ కూడా యేసుక్రీస్తుని నమ్మింది. మా అమ్మ కూడా బాప్తిసం తీసుకున్నది. మా కుటుంబంలో మా నాన్నగా కొంతమంది మా రక్త సంబంధులు దేవుని నమ్మినారు. నేను కూడా చిన్నతనంలో అంత విశ్వాసంగా లేకపోయినా నామకార్థంగా ప్రభుని నమ్ముకుంటూ ఏదో వెళ్ళిపోతూ మందిరంలో ఎక్కడైనా కనపడితే ప్రార్థన అంటారు, దండం పెట్టుకుంటూ పోయేవాడిని. అయితే ఒకనాడు ప్రభు నా హృదయాన్ని మార్చినాడు. నా యొక్క పాల అలవాట్లు, ఈ లోకంలో జీవించిన జీవితము, చెడు అలవాట్లు చాలా ఉండేవి. అవన్నీ కూడా దూరపరిచి నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. తన రాజ్యానికి వారసుడు కావాలని నన్ను పిలుచుకున్నాడు. కనుక మార్పు ఎలా కలిగిందంటే, ఆయన స్వరం నాకు వినపడింది, ఆయన మాట నాకు వినపడింది. నేను నమ్ముకున్న దేవుడు నా ఇంటి దేవుడని, నేను నమ్ముకున్న దేవుడని, నేను విశ్వసించిన దేవుడని, నేను ఎంత పూజించినా, ఎంత విశ్వాసంతో పూజలు కార్యక్రమాలు చేసినా నాకు ఏమాత్రమూ స్పందన కలగలేదు. అక్కడ జవాబు నాకు రాలేదు. ఏమాత్రం నాకు పలకరింపు లేదు ఆ దేవుని పట్ల. అయితే నేను ఎరగని దేవుడు, నేను సేవించని దేవుడు, ఏనాడు కూడా మందిరానికి వెళ్ళి సరిగా కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా వినివాని కాను. నామకార్థంగా మీలాగనే నామకార్థంగా నేను యేసుక్రీస్తు అంటే కొద్దిగా విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నవాడిని. అయితే నేను పనుకొని ఉన్న ఒక చోటున ఆయన స్వరం నాకు వినపడింది, ఆయన మాట నాకు వినపడింది. నా చెవుని దగ్గరికి వచ్చి, నైనా నువ్వు లేచి నీ పాపం అంతటిని ఒప్పుకొని, నీ పాపపు భారపు మూటను తొలగించుకొని నువ్వు బాప్తిసం తీసుకొని పో అన్నాడు. ఈ మాట చెప్పినప్పుడు, ఈ మాట నాకు విన్నప్పుడు, ఎవరు నాతో మాట్లాడుతున్నారు, ఎవరు నా దగ్గర ఉన్నారని నేను లేచి చూస్తే ఎవరు లేరండి. నా పక్కన కానీ, నా వెనుక కానీ, ముందు కానీ ఏ మనుషులు ఎవరు లేరు. నేను దేవుని యొక్క ప్రార్థన ఆ యొక్క బైబిల్ దగ్గర మాత్రమే పెట్టుకొని పనుకొని ఉన్నాను. నా తల దగ్గర బైబిల్ మాత్రమే పెట్టుకొని పనుకొని ఉన్నాను, చిన్న బైబిలు. ఆ స్వరం, ఆ మాట నాకు వినపడింది. ఆ మాట వినపడినప్పుడు నేను లేచి, నా ఆత్మీయమైన తండ్రి కిష్టపరయ్య గారు, నన్ను బలపరిచినటువంటి ఆత్మీయుడు, సేవకుడు, బలమైన సేవకుడు,
మంచి దేవుని యొక్క వరం దర్శనం కలిగిన వాడు. ఆయన దగ్గర నేనున్నాను. ఆయన మందిరానికి వెళుతూ ఉండేవాడిని కాజీపేటలో. నైనా నువ్వు ఏం లేదు, నువ్వు బాప్తిస్మం తీసుకో, ప్రభు నీతో మాట్లాడినాడు, నువ్వు బాప్తిస్మం తీసుకోమని చెప్పినాడు. అప్పుడు నేను బాప్తిస్మం తీసుకున్నాను, మారు మనసు పొందినాను, రక్షణ పొందినాను. దేవుని నామంలో బలంగా నేను వాడబడుచున్నాను. నా ప్రియ సహోదరి